మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా పర్సంటేజ్ అనే టాపిక్. యాక్చువల్గా ఆ టాపిక్ రిలేటెడ్ టాపిక్ ఇది ఉంటుంది. ఫస్ట్ మీరు ఏంటంటే కనుక ఈ వీడియో చూసేటప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో చూడండి. ఎందుకంటే కనుక ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతేనే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి మెన్సురేషన్ అంటే చాలా మందికి భయం ఉంటుందండి. ఎందుకంటే కనుక దాంట్లో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, కానీ బ్యాంకింగ్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికన్నా ముందర ఏంటంటే మనం కొన్ని నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఆల్రెడీ తెలుసు కదండి, స్క్వేర్ అనేది ఒకటి ఉంటుంది. సో 4 sides ఈక్వల్గా ఉంది, ఇవన్నీ తెలిసినవి ఉంటాయి మేబీ. దాంట్లో మనకి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం ఏ స్క్వేర్ అని చెప్తాం, లేకపోతే సైడ్ స్క్వేర్, వై స్క్వేర్ మన ఇష్యూషన్ తీసుకోవచ్చు. అదే రెక్టాంగులర్ ఉంటే కనుక మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి అని చెప్తాం, లేకపోతే లెంత్ విడ్త్ అని కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సర్కిల్. సర్కిల్కి ఏంటంటే అది పై ఆర్ స్క్వేర్. సో చాలా మంది ఇక్కడ పై ఆర్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఈ పై వాల్యూ 22/7 అని తీసుకుంటాం కదా, అది ఓకే. కానీ ఇక్కడ మనకి ఇంకో వాల్యూ తీసుకుంటారు. ఆ వాల్యూ ఏంటంటే కనుక 3.14 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది రాంగ్ వాల్యూ అండి. అంటే రాంగ్ అంటే తప్పని కాదు. మీరు ఎప్పుడైనా సరే 22/7 అనేది మాత్రమే స్టాండర్డ్ వాల్యూ, ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. మిమ్మల్ని ఎప్పుడైనా అప్రాక్సిమేట్ అడిగినప్పుడు మాత్రం 3.14 అని చెప్పండి. ఎందుకంటే కనుక మనకి 3.14 into 7 పెట్టి మల్టిప్లై చేస్తే 22 రాదండి, అక్కడ 21.98 అవుతుంది. అంటే మీరు ఏంటంటే అప్రాక్సిమేట్ అడిగినప్పుడు తీసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ అడిగినప్పుడు మాత్రం 22/7 మాత్రమే చెప్పండి. అంతేగాని మీకు ఎవరైనా పై వాల్యూ అడిగితే 22/7 ఓఆర్ 3.14 అని మాత్రం చెప్పకండి. ఇది మాత్రమే తీసుకోవాలి ఇది. సో ఈ మూడు ఫార్ములాస్ ఐడియా ఉంటే కనుక ఆ సమస్య చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ సమ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సైడ్ మనకు స్క్వేర్ ఉందంటే దాని సైడ్ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పాడండి, 30% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏరియాలో చేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మన లాస్ట్ కాన్సెప్ట్ లాగా ఈ కాన్సెప్ట్ కూడా చేసేయచ్చు. ఇక్కడ 10 into 10 = 100 అని తీసుకుందాం. అది తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఎంత పెరిగిందని చెప్పాడు, 30% పెరిగిందండి. దేనికి 30% పెరిగిందంటే 100కి 30% పెరిగింది. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా అప్పుడు. 100కి 30% పెరిగిందంటే 10కి ఎంత పెరిగినట్టు, 3 పెరిగినట్టు. సో 13. రెండోది కూడా మళ్ళీ అంతే కదండి. సో 169. సో ఇక్కడ ఇనిషియల్ గా 100 ఉండేది, ఇప్పుడు 169కి వెళ్ళిపోయింది కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 69% ఇంక్రీజ్ అంతే. మీరు దీంట్లో ఏం కష్టపడక్కలేదు, సింపుల్ గా 10 into 10 = 100 అని తీసుకోండి. అక్కడ 30% పెరిగింది కాబట్టి ఇక్కడ 13 into 13 = 169 తీసుకోవచ్చు. ఇదే సమయంలో మనకి ఒక 20% తగ్గిందని చెప్పాడు అనుకోండి. 20% తగ్గిందంటే ఏం తీసుకుంటాం, 8 into 8. 8 into 8 ఎంత అంటే 64. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి 100 ఉండేది 64కి వచ్చింది. 100 ఉండేది 64కి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, 64% తగ్గినట్టు కాదండి, 36% తగ్గినట్టు. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంది. సో నెక్స్ట్ సమ్ ఏంటంటే మనకి సేమ్ సమ్మే కొంచెం మార్చాడు చూడండి. ఈసారి ఏం చేశాడు, ఏరియాలో ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. ఎంత పెరిగిందని చెప్పాడు, 125% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. సో ఇక్కడ కూడా మనం తీసుకునేది ఏంటి, మళ్ళీ 10 into 10 = 100 అని తీసుకున్నాం. ఆ తర్వాత ఈసారి ఏం అడిగాడు, మనల్ని సైడ్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు కదండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక y² = ఇక్కడ చూడండి 125% పెరిగింది అన్నాడు. అంటే మనం ఏంటంటే 100కి 25% పెరిగిందంటే 25 వేస్తాం. అదే 125% పెరిగిందంటే ఎంత వేస్తాం, 225 తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే 125% పెరిగిందంటే 125 వేయకూడదు, 225 వేయాలి. ఇక్కడ ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా మనకి. y² = 225 వచ్చిందంటే కనుక y వాల్యూ ఎంత వస్తుందని మనకి 15 వస్తుంది. సో ఇనిషియల్ గా మనకి ఏంటంటే కనుక 10 ఉండేది, ఇప్పుడు 15 అయిపోయింది. అంటే ఎంత పెరిగింది, 10కి మనకి ఎంత పెరిగిందంటే 5 పెరిగింది. 10కి 5 పెరిగిందంటే 100కి ఎంత పెరిగినట్టు, 50% పెరిగింది. సో ఆన్సర్ ఏంటంటే 50% ఇంక్రీజ్. సో ఎలాంటిదప్పుడు ఇంత కూడా చేయట్లేదు. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే 100కి అది యాడ్ చేసేయండి. ఎప్పుడైనా ఏదైనా సమ్స్ ఇచ్చినప్పుడు అది మేబీ 99% మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఇస్తాడు కాబట్టి. సో 100కి 125 కలిపితే ఎంత అంటే 225. 225 దేని స్క్వేర్, మనకి 15కి. సో 10 అనేది 15 పెరిగిందంటే 5 పెరిగింది కాబట్టి 100కి 50% అని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఈ రెండు సమ్స్ అయ్యాయి కదండి. నెక్స్ట్ ఈసారి చూడండి. ఇక్కడ మీరు ఈ సమస్య వెంటనే ఏంటంటే రెక్టాంగులర్ చెప్పకుండా సర్కిల్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి. రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు కదండి. ఇక్కడ ఫార్ములా ఏంటి, మనకి πr² అని డిస్కస్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ఈ పై వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఓన్లీ r² ఒకటి తీసుకుంటే సరిపోద్ది. అంటే మీకు దీనికి ఇందా మనం చెప్పిన ఫస్ట్ సమ్ కి ఆన్సర్ సేమ్ గానే వస్తుంది. రీజన్ ఏంటంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సైడ్ స్క్వేర్ అని తీసుకున్నాం కదండి, అక్కడ మనం r² అని తీసుకుంటాం. రెండు ఒకటే కాబట్టి రెండింటికి ఆన్సర్ ఒకటే. అందుకే మీకు ఏంటంటే ఇక్కడ మీరు సేమ్ సమ్ కి ఇక్కడ మనకి అక్కడ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు, సైడ్ అనే పదం ఉపయోగించాడు, ఈ సర్కిల్ బదులు స్క్వేర్ అనే పదం ఉపయోగించాడు. సో రెండింటికి సేమ్ ఆన్సరే వస్తుంది. అంటే ఇందాక మనం చేసాం కదండి సేమ్ ఆన్సర్. అంటే ఇక్కడ ఎంత మళ్ళీ 10 into 10 = 100, 30% పెరిగింది కాబట్టి 13 into 13 అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 169, అంటే 69% ఇంక్రీజ్. అందుకే రెండు సమ్స్ ఏంటంటే మీరు సర్క్యులర్ ఇచ్చిన మన స్క్వేర్ ఇచ్చిన ఆన్సర్ ఒకటే ఉంటుంది. దీనికి మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతేనండి.
సో ఇక్కడ మారేది ఏం మారుతుంది, ఇక్కడ ఈ సర్కిల్ బదులు ఇందాక మనం ఏ రాసాం, స్క్వేర్ రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ రేడియస్ అనే పదం ఉపయోగించాడు కదండి, అక్కడ సైడ్ అనే పదం ఉపయోగించాడు. సేమ్ ఆన్సర్ అండి. మళ్ళీ అగైన్ మళ్ళీ మనకి ఏంటి 10 × 10 = 100. అది ఎంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పాడు, 125% పెరిగిందని చెప్పాడు కాబట్టి 225 తీసుకోండి. సో y² = 225 అయితే y వాల్యూ 15. సో 10 అనేది 15కి వెళ్ళిపోయిందంటే 50% ఇంక్రీజ్ అని. అంటే మీరు ఏంటంటే ఎప్పుడైనా ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ ఇచ్చినా సర్కిల్ ఇచ్చినా సేమ్ ఆన్సర్ వస్తుంది. రీజన్ ఏంటంటే కానీ పై వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి మనం కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ రెక్టాంగులర్ సమ్ కింద డిస్కస్ చేసాం కదండి, L × B = అంటే మనకి ఏరియా ఎంత అండి, L × B లేకపోతే లెంత్ ఇంటూ విడ్త్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఈ సమ్ ఎలా ఇచ్చాడంటే సేమ్ సమ్. ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ 10 × 10 = 100 అని తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఎంత పెరిగిందని చూడండి ఒకసారి, 25% పెరిగిందండి. ఏ 25% పెరిగింది, L 25% పెరిగింది అని చెప్పాడు. 100కి 25% పెరిగిందంటే 10కి ఎంత మనకి 12.5%. అదే సారీ 12.5. ఇది ఎలా వచ్చిందో ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా మనకి, లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, అండ్ ది విడ్త్ వాజ్ డిక్రీజ్డ్ బై 20% అని చెప్పాడు. సో 100కి 20% తగ్గిందంటే 80 వేయాలి, కాకపోతే 10కి అయితే కనుక 8 తీసుకుంటాం. సో ఇది మళ్ళీ చూడండి ఒకసారి, 25% పెరిగిందంటే చూడండి 100కి 25% అంటే 125తో లాస్ట్ నుంచి పాయింట్ ఇచ్చేయండి. అదే 100కి 20% తగ్గింది అన్నాడంటే 80 వేయాలి, ఒక పాయింట్ ఇచ్చేస్తే 8. సో మనకి 2 మల్టిప్లై చేస్తే సరిపోద్ది. చూడండి ఒకసారి, 12 × 8 ఎంత అంటే 96, 0.5 × 8 ఎంత అంటే 4, కలిపితే ఎంత అంటే మనకి అక్కడ మళ్ళీ అగైన్ యాక్చువల్గా ఏంటంటే కనుక 100 వస్తుంది. సో ఎప్పుడైనా ఎలాంటి సమ్స్ ఇచ్చిన పాయింట్స్ ఇచ్చినట్టు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దీనికి వచ్చిన ట్రిక్ ఉంటుంది. అదేంటంటే కనుక ఎప్పుడైనా పాయింట్స్ అలా ఇచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే 12.5 డబుల్ చేసేయండి. 12.5 డబుల్ చేస్తే ఎంత అంటే 25, 8ని సగం చేయండి 4. ఇది మనకి చాలా ఈజీ. సో రెండు కాన్సెప్ట్స్ ఒకటే, కాకపోతే మనం ఇందాక ఏం చేసాం, 12 × 8 చేసాం, తర్వాత 0.5 × 8 చేస్తే 100 వచ్చింది. ఇది అనుకోండి చూడండి, దీన్ని డబుల్ చేయండి, దీన్ని ఆఫ్ చేయండి. సో 100. సో 100 ఉందా, 100 ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే రిమైన్స్ అన్చేంజ్డ్, అంటే దాంట్లో ఏ చేంజ్ లేదని దాని అర్థం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 10 × 10 = 100 అని తీసుకుంటాం. 25% పెరిగింది కాబట్టి 12.5, అదే 20% తగ్గింది కాబట్టి 8 తీసుకుంటాం. 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. సో ఏ చేంజ్ లేదని తీసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ చూడండి ఒకసారి, దీంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మళ్ళీ అగైన్ మళ్ళీ 10 × 10 = 100 తీసుకోండి. L ఎంత పెరిగిందని చెప్పాడండి, 30% పెరిగింది అని చెప్పాడు. సో ఆన్సర్ 13 ఇంటూ మనకి ఆ విడ్త్ అనేదో లేకపోతే మనకి ఇవ్వలేదు కాబట్టి సో దానికి మనకి తెలియదు. తర్వాత ఎంత అండి, ఇది 56% పెరిగింది అన్నాడు. ఎంతకి 56% పెరిగింది, 100కి. సో 156 వేయండి. సో 156/13. సో ఆన్సర్ ఎంత అండి, 12. సో ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక మనకి 12 వచ్చింది. అంటే ఇనిషియల్ గా మనకి 10 ఉంది, ఇప్పుడు 12కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, 10కి 2 పెరిగింది. 10కి 2 పెరిగిందంటే దాని అర్థం ఏంటి, 100కి ఎంత పెరిగినట్టు 20% ఇంక్రీజ్ అంతే. అంటే ఈ సమ్స్ ఏముండదని కొంచెం ఏది అడిగాడో మనకి ఏం కావాలో చూసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 30% పెరిగింది కాబట్టి 13 తీసుకోండి, 56% పెరిగింది కాబట్టి 56 తీసుకోండి. సో 156/13. సో ఆన్సర్ ఎంత, 12. సో ఆన్సర్ ఎంతంటే 12% ఇంక్రీజ్ అయినట్టు. సో మీరు ఏం చేస్తారంటే ఈ సమ్స్ నేర్చుకున్నప్పుడు మాత్రం ఇంకొక సమ్ ఉంది చూడండి. If the length of a rectangle was increased by 20%, double is reduced by 20% అని ఇందాకలాగా మనం నేర్చుకుంది. కాకపోతే ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ చూడండి, ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ విల్ బి, అంటే ఇప్పుడు ఎంత అయిపోయిందని చెప్పాడు, 192 అయిపోయిందని చెప్పాడు. ఇక్కడ మనకి ఒరిజినల్ గా రెక్టాంగులర్ ది ఏరియా ఎంత ఉందని అడిగాడు. సేమ్ క్వశ్చన్ కానీ చిన్న మార్పు ఉంటుంది. అదేంటంటే మనం సేమ్ తీసుకుందాం చూడండి, 10 × 10 = 100 అని తీసుకుందాం. సో నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పాడు, రెక్టాంగులర్ లెంత్ 20% కాబట్టి 12 వేసుకుందాం. ఆ తర్వాత ఇది ఎంత తగ్గిపోయిందని చెప్పాడు, 20% తగ్గింది కాబట్టి తీసుకున్నాం. అంటే 96కి వచ్చింది. అంటే ఇనిషియల్ గా ఫస్ట్ మనకి ఏంటంటే ఒరిజినల్ ఎంత ఉంది, 100 ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది, 96కి వచ్చింది. ఇందాక మనం ఏం చేసేవాళ్ళం, 100 లోంచి 96 తీసి 4% తగ్గిందని చెప్పి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అది కాదు. వీడు ఏం చేశాడంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది 192 అని చెప్పాడండి. ప్రెసెంట్ వచ్చింది 192 కాబట్టి ఇది ఎంత అని అడిగాడు. ఇది అడిగిన క్వశ్చన్. అప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారు, 96కి 192 అంటే ఇది ట్వైసే కదండి, అంటే 96కి × 2 కదండి. అదే విధంగా 100 × 2 చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 200%, అదే 200 m² అని అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వరకు కామన్, ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 96 వచ్చింది. 96 = 192 అన్నాడు కాబట్టి అంత ముందర ఎంత అని అడిగాడు కదండి, ఒరిజినల్ అడిగాడు కాబట్టి 96 ఏం చేస్తే మనకి 192 వస్తుంది × 2. ఇక్కడ 100 కూడా × 2 చేస్తే సరిపోతుంది. అలాగే అడగొచ్చు. లేదా ఇదే సమయంలో మనకి ఏంటంటే కనుక రివర్స్ లో కూడా అడగొచ్చు. రివర్స్ లో అడగడం అంటే దాని అర్థం ఏంటంటే, రివర్స్ లో అడగడం అంటే దాని అర్థం ఏంటి, ఒరిజినల్ వాడు ఇచ్చేసి, అంటే ఇన్ కేసు ఇప్పుడు మనకి ఒరిజినల్ 300 అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మనకి న్యూది ఎంత అని అడిగితే కనుక అప్పుడు ఏం చేస్తాం, 100 ఏం చేస్తే 300 వస్తా చూడండి × 3. అదే 96 × 3 చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టు అండి.
అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏ కాన్సెప్ట్ ఇచ్చాడో దాన్ని బట్టి మార్చాలి అంతే. మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎన్ని సమ్స్ అన్ని చేసేసుకోవచ్చు మనకి. తర్వాత చాలా మంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే కనుక దీంట్లో ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు చూడండి ఒకసారి మనం ఇక్కడ పర్సంటేజ్ అనే సమ్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత దానికి లింక్ ఎక్కడ తీసుకున్నాం, మళ్ళీ మనం మెన్సురేషన్ లో తీసుకున్నాం. సో అంటే ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఈజీగా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే 1 మార్క్ సమ్స్ మీరు ఏంటంటే కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా షైన్ అట్ 365 లో ఉంటాయి ఆ టెలిగ్రామ్ లో. తర్వాత ఏంటంటే కనుక మనకి రీసెంట్ గా ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, ఐవీఎస్ క్లర్క్ కానీ లేకపోతే ఎస్బీఐ క్లర్క్ కానీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. దీని తర్వాత అప్కమింగ్ మనకి ఐవీఎస్ ఆర్ఆర్బీ స్క్రీన్ ఆఫీసర్, ఆర్ఆర్బీ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి సేమ్ ప్యాటర్న్ ఉంటాయి, టైమింగ్ అవి మారుతాయి కాబట్టి అవి ఒకసారి కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మీకు ఇప్పుడు ఈ కంటెంట్ చెప్తున్నాం కదంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకునే అంత కంటెంట్ దీంట్లో ఉందనిపిస్తే కనుక ఇది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.